రాశి. మీన రాశి వాళ్ళకి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. రాజ్యపూజ్యం అనేది 2 ఉంటుంది, 4 అవమానంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. కొంత ఆందోళన, మానసికంగా ఆందోళన ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అలానే వ్యవసాయ భూములు, ఇళ్ళు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం, ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం, విద్యార్థులకి మంచి కాలం, మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలా స్త్రీలకి అందరు స్త్రీలలో కల్లా నేను మెండుగా ఉండాలి, ప్రధానంగా నా స్థితి మారాలి, ఇంటిని కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల కొంత జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల వల్ల కూడా సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి కలయిక వల్ల కూడా మంచి విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం ఒకటి, దానితో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.